శ్రీమతి నమః. అద్భుతంగా ఆలోచించి అద్భుతంగా మాట్లాడుతున్నారు అని అనుకోండి, వెంటనే ఏమంటారు, అబ్బా నీ బుర్ర చాణక్యుల్లాగా పనిచేస్తోందిరా అంటారు. మరి చాణక్యుల్లాగా మన బుర్ర కూడా పనిచేయాలి అంటే మనం ఏం చేయాలి? చాణక్యుడి జీవితాన్ని ఒక్కసారి చదివితే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను పడ్డారు. ఈ చాణక్యుడు వాళ్ళ మామయ్యతో కూడా అంటారు, ఏం మావయ్య, నేనేం తప్పు చేశాను మావయ్య, నేనెందుకు ఇవన్నీ అనుభవించాలి మామయ్య అని అడుగుతారు వాళ్ళ మామయ్యని. చిన్నప్పుడే ఈ చాణక్యుడు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారిని తల తీసేస్తారు ఈ నందవంశస్థులు. ఎంత బాధపడతారో, ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటారో. ఆ రోజే అనుకుంటారు, నాకు ఇంత తీవ్రమైన మనస్తాపాన్ని గురి చేశారు, నాకు ఎలాగైనా సరే వీళ్ళ అంతు చూడాలి అని. తర్వాత ఆయనేమో విద్యాభ్యాసం చేసి వచ్చిన తర్వాత ఆయనకి అవమానం జరుగుతుంది. ఆ అవమానం జరిగినప్పుడు ఆయన నిర్ణయించుకుంటారు, నందవంశాన్ని కాల రాసేస్తాను అని. రాసేశారు. ఆ నందవంశాన్ని కాల రాసేయడానికి ఆయన ఏమైనా కత్తులు కటార్లు వాడారనుకుంటున్నారా? బుర్రని కత్తిలాగా వాడారనమాట. సరి అయిన సమయానికి సరిగ్గా మనం ఆలోచించాము అని అనుకోండి, మన భవిష్యత్తుకి ఢోకా ఉండదు. ఆ నందవంశాన్ని నాశనం చేయడానికి సరిగ్గా ప్రణాళిక వేసుకున్నారు, ఆ బుర్రని సరిగ్గా వాడారు, ఆ నందవంశం నేలమట్టం అయిపోయింది. అంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ప్రతిదానికి దెబ్బలాడక్కర్లేదు, కోట్లాటకి వెళ్ళక్కర్లేదు, ప్రతిదానికి యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. బుర్రని సరిగ్గా వాడితే, సక్రమంగా వాడితే చాలు, ఏదైనా మనం సాధించవచ్చు. తెనాలి రామకృష్ణుడి జీవితాన్ని ఒకసారి చూడండి. తెనాలి రామకృష్ణుడు ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడో. ఏ సమస్య వచ్చినా, కృష్ణదేవరాయల వారికి ఏ సమస్య వచ్చినా ఆ బుర్రని వాడే, ఆ బుర్రకి పదును పెట్టే ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించేవారు. ఎన్నెన్నో సమస్యలు. శత్రురాజ్యాల వాళ్ళు కూడా కుతంత్రాలతో ఈ కృష్ణదేవరాయల మీదకి వచ్చినప్పుడు కూడా ఆ బుర్రని వాడారు ఆయన. అంటే బుర్ర సక్రమంగా పనిచేస్తే ఏదైనా సాధించగలం. సక్రమంగా పనిచేసిన ఆ బుర్రని సక్రమంగా మనం వినియోగిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. అప్పుడు మనల్ని నలుగురు గుర్తుపెట్టుకుంటారు. కొంతమందికి బుర్ర ఉంటుంది, కానీ దాన్ని సక్రమంగా వినియోగించరు. ఉదాహరణకి శకుని తీసుకున్నాం అనుకోండి, ఆ శకునికి బుర్ర ఉంది కదా, శకుని ఆ బుర్రని సక్రమంగా వాడాడా? వాడలేదు. ఆ బుర్రలో ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు, ఎన్నో ఉపయోగించాడు, పాండవుల మీద ప్రయోగించాడు. కానీ చివరికి ఏమైంది? ఏ కుట్రలు కుతంత్రాలతో ఈ కౌరవుల మీద, ఆ కౌరవుల పక్షాన్ని చేరి పాండవులని నాశనం చెయ్యాలనుకున్నాడో చివరికి వాళ్లే అధోగతి పాలైపోయారు కదా. బుర్రని సక్రమంగా గనక ఉపయోగిస్తే ఆ చరిత్రని సృష్టించచ్చు అనమాట. హిట్లర్ ఉన్నాడు. హిట్లరు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పగా ప్రసంగించే వాళ్ళలో అతను కూడా ఒకడనమాట. చాలా బాగా మాట్లాడగలడు. యుద్ధ తంత్రాన్ని చాలా అద్భుతంగా అతను వేయగలడు. అసలు ప్రతి క్షణం యుద్ధ తంత్రాలు వేయటంలో కానీ, పాచికలు వేయటంలో కానీ, శత్రువుని ఎలా పడగొట్టాలి అని నిర్ణయించడంలో కానీ హిట్లర్కి మించిన వాళ్ళు లేరు. కానీ జాతి విద్వేషంతో ఆ బుర్రని సక్రమంగా వినియోగించకపోవటం వల్ల కోట్లాది మంది ప్రాణాలు నేలలో కలిసిపోయాయి. సక్రమంగా వినియోగిస్తే అద్భుతంగా బుర్ర పనిచేస్తుంది. మరి ఏం చేయాలండి ఈ బుర్ర పనిచేయాలి అంటే అంటారా? భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. అదేంటండి, భగవంతుడి పాదాలు పట్టుకుంటే బుర్ర బాగా పనిచేస్తుందా అని అడుగుతారు. బుర్రే కాదు, మన బండి సక్రమంగా నడవాలి అంటే ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే. ఇంకా వేరే గత్యంతరం లేదు. ఆయన పాదాలు పట్టుకుని మనం చేయవలసింది చేస్తే మనల్ని సరి అయిన మార్గంలో ఆయనే తీసుకువెళ్తారు. శివాజీ మహారాజు ఉన్నారు. ఆయన ఎంత గొప్ప వీరుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు ఎన్నో భాగవత రామాయణ కథలన్నీ చెప్పారు. అలాగే యుద్ధ విద్యలని కూడా నేర్పించారు. నిజానికి ఆయనకున్న ధైర్యానికి, ఆయనకున్న శౌర్యానికి ఆయన నాకేం అడ్డులేదు కదా, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చెయ్యగలను అని తనని మాత్రమే తనని నమ్ముకోలేదు. భగవంతుడి పాదాలు కూడా పట్టుకున్నారు. అఫ్జల్ ఖాన్తో యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు 40 రోజులు ఆయన ఉపవాస దీక్ష చేస్తారు. ఉపవాస దీక్ష చేస్తే భవానీ మాత శివాజీ మహారాజుకి ఖడ్గాన్ని ఇస్తారు. ఆ ఖడ్గంతోనే కదా అఫ్జల్ ఖాన్తో యుద్ధం చేస్తారు.
అంటే మనం ఏదైనా పని చేయాలి అన్నా, మన బుర్ర సక్రమంగా పని చేయాలి అన్నా మనం భగవంతుడి పాదాలు పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. తెనాలి రామకృష్ణుడు కూడా అంతే కదా, కాళీమాతని ఆయన ఆరాధించేవారు. అలా నిత్యము ఆరాధించడం వల్ల ఆయనకి ఎంత అద్భుతమైన తెలివితేటలు వచ్చా చెప్పండి. అలాగే చాణక్యుడు కూడా నిత్య సంధ్యావందనం చేసుకుంటూ తను ఏం చెయ్యాలో, తను ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండేవారు. ఎంత ధర్మపరుడో తెలుసా చాణక్యుడు. ఆయన మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ మంత్రిగా పనిచేస్తున్న ఆయనకు ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తారు, కానీ దేనిని వాడుకోలేదు. ప్రభుత్వ సొమ్ముతో వాడుకుని నేను ఒక అద్భుతమైన ఇంట్లో ఉంటే నా ప్రజలందరూ పూరి గుడిసెల్లో ఉంటారు, నేను నాకు తగ్గట్టుగానే నా స్థితికి స్తోమతకి తగ్గట్టుగా ఉంటే ప్రజలందరూ బాగుంటారు అని ఆయన ఒక పూరి గుడిసెలో ఉండేవారు తెలుసా. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇల్లు చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు, ఇంత ప్రపంచ మేధావి కదా, ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా అని. అంటే ఎక్కడ ఉన్నాము అని కాదు, మన బుర్ర ఎలా పనిచేసింది, ఎలా వాడాము, ఏ విధంగా అద్భుతంగా ఉపయోగించాము అనేదే లెక్క. ఆ రోజు కనుక చాణక్యుడు ఆయనకి జరిగిన అవమానానికి, ఆయన కుటుంబానికి జరిగిన తీరని ద్రోహానికి, అబ్బా నాకేం లేదు, ఇంకా నా బతుకు ఇంతే, నేను మూల కూర్చుంటాను, నాకు ఎప్పుడూ కష్టాలే, నేను ఎప్పుడూ కష్టాలే అనుభవిస్తున్నాను, నాకు ఎప్పుడు ఈ జీవితం అంతా దుర్భరంగానే ఉంది, నేను ప్రాణాలు తీసేసుకోవాలనుకుంటున్నాను అని అనుకుని ఉండుంటే ఈ రోజు అసలు ఎప్పటి చాణక్యుడు, ఇప్పటికీ మనం ఆయన గురించి స్మరించుకుంటున్నాము అంటే ఆయన తెలివితేటలు చూడండి. అలా మన బుర్ర కత్తిలాగా తయారవ్వాలి అంటే అద్భుతమైన పరిహారం అనమాట. మనకి ఎదురుగుండా మోడీ గారు కనిపిస్తున్నారా, ఆయన ఎంత అద్భుతమైన తెలివితేటలు. అసలు ఈ భారతదేశం ఈ రోజు ఇలా ఉంది అంటే కారణం నరేంద్ర మోడీ గారే కదా. అలాంటి నరేంద్ర మోడీ గారు కూడా మొన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఎక్కడికి ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా ముందు ఆయన భగవంతుడి పాదాలు పట్టుకుంటారు. అంటే మన తెలివితేటలతో పాటు అంటే మన తెలివితేటలు ఉండాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి, దీనితో పాటు మనకి ఖచ్చితంగా ఉండవలసింది భగవంతుడి అనుగ్రహం అన్నమాట. సరే, మరి బుర్ర పని చేయాలంటే ఏం చేయాలి, సరియైన సమయానికి సరియైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి? సుందరకాండలో 58వ సర్గ పారాయణ చేసినట్లయితే అత్యద్భుతంగా బుర్ర పనిచేస్తుంది అనమాట. మన ప్రయత్నం మనం చేస్తూ ఈ పారాయణ చేస్తే 170 శ్లోకాలు ఉంటాయి అందులో. కరెక్ట్ గా 38 నిమిషాలు పడుతుంది మీరు అది పారాయణ చేయాలి అంటే. బాబోయ్ 38 నిమిషాలండి అంటారా? మరి తప్పదు కదా. మన బుర్ర వాడితే మనకి ఎన్నో మంచి పనులు జరుగుతాయని అనుకున్నప్పుడు, ఆ బుర్ర సక్రమంగా పనిచేయాలి అని అనుకున్నప్పుడు మనం చెయ్యాలి కదా. ఏ చరిత్ర చూడండి, ఏ రాజు గొప్పగా మన భారతదేశాన్ని ఏలారు అనే ఏ రాజు చరిత్ర చూడండి, ఏ గొప్పవాడి చరిత్ర చూడండి, వాళ్ళ వెనకాల భగవంతుడి అనుగ్రహం ఉండి తీరుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే సరిగ్గా ఆలోచించాలి అంటే సుందరకాండలో 58వ సర్గ పారాయణ చేయండి. ఇది నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను. 170 శ్లోకాలు ఉంటాయి. దాన్ని PDF తీసుకోండి. PDF తీసుకుని మీ అంతటా మీరు చదవండి. నేను అందులో చదివి పెట్టాను కాబట్టి తప్పులు పోకుండా ఫస్ట్ మీరు దాన్ని నేర్చుకుంటే, కనీసం కొన్ని రోజుల పాటు దాన్ని విన్నారు అనుకోండి, మీకు అలవాటు పడిపోతుంది. అలా అలవాటు పడిపోయిన తర్వాత ప్రతిరోజు పొద్దున్నే చదివితే అద్భుతంగా ఉంటుంది జీవితం. ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్తాం, ఒక్కొక్కసారి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మనకి తెలుసు కానీ సమయానికే స్ఫురించదు, సమయానికి సరిగ్గా మనం చెప్పలేకపోతాం. అలా సరి అయిన సమయానికి సరిగ్గా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునేలాగా చేస్తుందన్నమాట ఈ సర్గ. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఎంతో సమయాన్ని వృధాగా పోగొడుతూ ఉంటాం. ఒక్క 30 నిమిషాల సేపు మనం భగవంతుడి ముందు కూర్చుని, అది కూడా ఎవరి కోసం? భగవంతుడి కోసం చేస్తున్నామా? మన స్వార్థం కోసం, మన జీవితం బాగుండడం కోసం చేస్తున్నాం కదా. అలా చేసి చూస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వెంటనే అడుగుతారు, మాంసాహారం తినచ్చా అండి, మద్యం తాగచ్చా అండి, ఇంట్లో అంటు ముట్టు కలపచ్చా అండి, ఇవన్నీ అడుగుతారు. మాంసాహారం సుందరకాండ పారాయణ చేసేటప్పుడు అస్సలు తినకూడదు. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలా అంటారు. అది మన చేతుల్లో ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేయండి. కానీ మాంసాహారాన్ని మాత్రం తినకుండా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, నాకు ఇంకేం దిక్కు తోచటం లేదు, నా వల్ల కావటం లేదు అని అనుకునే పరిస్థితుల్లో సుందరకాండ ఈ సర్గ నియమాలతో చేయండి.
నియమాలతో చేస్తే ఖచ్చితంగా సాధించగలుగుతారు. మా ఇంట్లో మాంసాహారం వండక తప్పదండి, కానీ నేను తిన్నండి, చెయ్యొచ్చా అని అడుగుతారు. హాయిగా పొద్దున్నే లేచి చదివేసుకున్నారు అని అనుకోండి, అసలు ఈ క్వశ్చనే రాదు కదా. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. మనం ఆలోచించేదానికంటే భగవంతుడు మన మీద చూపించే అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అనుగ్రహం మనకి రావాలి అంటే మనం భగవంతుడు పాదాలు పట్టుకొని తీరాలి, వేరే మార్గమే లేదు. కానీ ఎవరి పాదాలు పట్టుకున్నా మనం మోసపోతామేమో, ఎవరి పాదాలు పట్టుకున్నా మనం జీవితంలో రాణించలేకపోతామేమో, కానీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మోసపోవటం అనేది కానీ, జీవితంలో రాణించకపోవటం అనేది కానీ ఉండదు.